అందరికీ నమస్కారం. ఈ రోజు మనం తులారాశి వారికి ఆగస్టు నెల ఎలా ఉంటుందో తెలుసుకుందాము. 2026 ఆగస్టు నెల తులారాశి వారికి షాకింగ్ ఫలితాలు ఇవ్వబోతుంది. ఈ 5 రోజులు జాగ్రత్త. అసలు ఈ 2026 ఆగస్టు నెలలో తులారాశి వారికి ఏం జరుగుతుంది, ఎందుకంత షాకింగ్ ఫలితాలు రాబోతున్నాయి, ఆశ్చర్యపరిచే విషయాలు ఏంటి, మరియు ఆ జాగ్రత్త పడవలసిన ముఖ్యమైన రోజులు ఏమిటి అనే విషయాలను మనం ఈ వీడియోలో చాలా వివరంగా తెలుసుకుందాం. మీరు వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చాలా శ్రద్ధగా చివరి వరకు చూడండి. ఎందుకంటే మధ్యలో మనం చెప్పుకునే కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు, అలాగే చివరిలో చెప్పుకునే సులభమైన పరిహారాలు మీ జీవితాన్ని ఎంతో మార్చబోతున్నాయి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా అసలు విషయంలోకి వెళ్ళిపోదాం. తులారాశి వారు సాధారణంగానే చాలా సమతుల్యంగా ఆలోచిస్తారు. అంటే ఏది తప్పు ఏది ఒప్పు అని చాలా బాగా అంచనా వేసుకోగలరు. ఎప్పుడు న్యాయం వైపు నిలబడతారు. అందరితోనూ చాలా కలుపుగోలుగా నవ్వుతూ ఉంటారు. అలాంటి మంచి మనసున్న తులారాశి వారికి ఈ 2026 ఆగస్టు నెల ఒక అద్భుతమైన వరంలా మారబోతుంది. గ్రహాల అనుకూలత వల్ల మీ జీవితంలో మీరు కలలు కూడా ఊహించని ఎన్నో మంచి మార్పులు ఈ నెలలో చోటు చేసుకోబోతున్నాయి. అవి ఏమిటో తెలుసుకునే ముందు ఫ్రెండ్స్, వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరీ ముఖ్యంగా శ్రీమాత్రే నమః అని కామెంట్లో తప్పకుండా రాయండి. ఎందుకంటే మీ ఒక్క కామెంట్ కూడా మీ అదృష్టానికి ఒక ప్రారంభం కావచ్చు. ఇక వీడియోలోకి వస్తే మొట్టమొదటిగా మీ అందరికీ ఎంతో సంతోషాన్ని ఇచ్చే ఒక అద్భుతమైన విషయం గురించి మాట్లాడుకుందాం. అదేమిటంటే మీ మాట తీరు గురించి. ఈ ఆగస్టు నెలలో మీ మాటకు ఎక్కడ కూడా ఎదురు ఉండదు అని పండితులు చెబుతున్నారు. దీని అర్థం ఏమిటంటే మీరు ఏది చెబితే అది జరుగుతుంది, మీరు ఏది అడిగితే అది మీకు దక్కుతుంది. ఒక మ్యాజిక్ చేసినట్లుగా మీ మాటలకు అందరూ ఆకర్షితులు అవుతారు. ఉదాహరణకు, మీరు స్కూల్కి వెళ్లే చిన్నపిల్లలు అనుకోండి. మీరు క్లాస్లో ఏ ఆట ఆడదామని చెబితే మీ స్నేహితులంతా అదే ఆట ఆడదామని సరే అంటారు. మీరు ఏదైనా కథ చెబితే అందరూ ఎంతో శ్రద్ధగా వింటారు. టీచర్లు కూడా మీ తెలివితేటలను చూసి మిమ్మల్ని ఎంతో మెచ్చుకుంటారు. అదే మీరు ఆఫీస్లో పనిచేసే పెద్దవాళ్ళు అనుకోండి. మీటింగ్లో మీరు ఏదైనా కొత్త ఐడియా చెబితే మీ బాస్ వెంటనే దానికి ఒప్పుకుంటారు. అరే, ఇతను ఎంత బాగా ఆలోచిస్తున్నాడు అని అందరూ మీ గురించి గొప్పగా మాట్లాడుకుంటారు. ఇంట్లో అయితే మీ మాటకు మరింత విలువ పెరుగుతుంది. మీ నాయకత్వ లక్షణాలు, అంటే అందరినీ ఒక తాటిపైకి తెచ్చి నడిపించే గుణం ఈ నెలలో అద్భుతంగా బయటకు వస్తుంది. అందరినీ సమన్వయంతో ముందుకు సాగే తత్వం వల్ల మీకు సమాజంలో ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. మీరు ఏదైనా ఒక మంచి పని చేయాలని 10 మందితో చెబితే ఆ 10 మంది మీ వెనక నడవడానికి, మీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటారు. అంతటి అద్భుతమైన వాక్చాతుర్యం ఈ నెలలో మీకు సొంతమవుతుంది. కాబట్టి ఈ మాటల బలాన్ని కేవలం మంచి పనుల కోసం, మీ అభివృద్ధి కోసం, ఇతరులకు సహాయం చేయడం కోసం మాత్రమే వాడుకోవడం చాలా ముఖ్యం. ఇక రెండవదిగా మీ చదువు, వృత్తి మరియు వ్యాపారాల గురించి మాట్లాడుకుందాం. మీరు ఏ రంగంలో పనిచేస్తున్నా సరే, అంటే మీరు పొలంలో కష్టపడే ఒక రైతైనా, ఒక చిన్న కొట్టు పెట్టుకున్న వ్యాపారి అయినా, ఒక పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగి అయినా, లేదా పాటలు పాడే, బొమ్మలు గీసే కళాకారులైనా సరే, ఈ నెలలో మీకు అఖండమైన విజయం వరిస్తుంది. అన్ని రంగాల వారికి తాము చేస్తున్న పనుల్లో ఊహించని ప్రతిభ ఉంటుంది. రైతులకైతే తాము పండించిన పంటకు మంచి ధర వస్తుంది. వాతావరణం కూడా వాళ్లకు అనుకూలిస్తుంది. ఉద్యోగులకైతే ఎప్పటి నుంచో ప్రమోషన్ కోసం లేదా జీతం పెరగడం కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ నెలలో ఆ శుభవార్త వినే అవకాశం మొండిగా ఉంది. ఆఫీస్లో మీకు కొత్త బాధ్యతలు అప్పగిస్తారు. వాటిని మీరు చాలా సులభంగా చేసి చూపిస్తారు. వ్యాపారం చేసే వారికి లాభాలు ప్రత్యక్షంగా స్పష్టంగా కనిపిస్తాయి. మీ దుకాణానికి వచ్చే కొనుగోలుదారుల సంఖ్య అమాంతం పెరుగుతుంది. మీ వ్యాపారం క్రమంగా విస్తరిస్తూ విజయపదంలో ముందుకు సాగుతుంది. మీరు చేసే ప్రతి చిన్న పనిలోనూ మీ ప్రతిభ బయటపడుతుంది. ఎవరైతే నిజాయితీగా కష్టపడి పనిచేస్తారో వాళ్ళందరికీ ఈ ఆగస్టు నెల ఒక స్వర్ణ యుగం లాంటిదని చెప్పవచ్చు. కాబట్టి మీరు చేస్తున్న పనిని మరింత ఉత్సాహంగా, ఏమాత్రం బద్ధకం లేకుండా చేయడానికి ప్రయత్నించండి. విజయం మీ సొంతం అవుతుంది. ఆరోగ్యమే మహాభాగ్యం అని పెద్దలు ఎప్పుడూ చెబుతూనే ఉంటారు కదా. మనకు ఎన్ని కోట్లు ఉన్నా, ఎంత మంచి ఇల్లు ఉన్నా, ఆరోగ్యం సరిగ్గా లేకపోతే అవన్నీ వృధానే. మరి ఈ ఆగస్టు నెలలో తులారాశి వారి ఆరోగ్యం ఎలా ఉండబోతుందో తెలుసుకుందాము. ఈ విషయంలో మీకు ఒక గొప్ప శుభవార్త ఉంది. గత కొంతకాలంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న చిన్న చిన్న అనారోగ్య సమస్యలు, అంటే తరచుగా వచ్చే తలనొప్పి, కీళ్ల నొప్పులు, జలుబు లేదా ఎప్పుడు అలసిపోయినట్లు ఉండే నీరసం లాంటివన్నీ ఈ నెలలో మాయమైపోతాయి. ఒక మాయల పకీరు మంత్రం వేసినట్లుగా మీ అనారోగ్యాలన్నీ పటాపంచలైపోతాయి. మీకు అద్భుతమైన ఆరోగ్య లాభాలు చేకూరుతాయి. మీలో ఒక కొత్త ఉత్సాహం, ఒక కొత్త శక్తి పుట్టుకు వస్తాయి.
ఉదయం నిద్ర లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు మీరు ఎంతో చురుకుగా ఒక సూపర్ హీరో లాగా మీ పనులన్నీ పూర్తి చేసుకుంటారు. పిల్లలైతే రోజంతా ఆడుకున్నా సరే అలసిపోరు, అంత ఉత్సాహంగా ఉంటారు. పెద్దవాళ్ళు కూడా తమ పనులన్నీ చాలా వేగంగా పూర్తి చేసుకుంటారు. ఆసుపత్రుల చుట్టూ తిరిగే అవసరం ఈ నెలలో మీకు అస్సలు రాదు. అయితే ఆరోగ్యం బాగుంది కదా అని ఇష్టం వచ్చినట్లుగా బయట తిండి తినడం, జంక్ ఫుడ్స్ తినడం లాంటివి చేయకండి. మంచి పోషకాలు ఉన్న ఇంట్లో వండిన ఆహారాన్ని మాత్రమే తినండి. అప్పుడే మీ ఆరోగ్యం ఎప్పుడూ ఒకేలా చాలా బలంగా ఉంటుంది. ఇక ఆర్థిక విషయాలకు వస్తే, అంటే డబ్బు గురించి మాట్లాడుకుంటే ఈ నెల మీకు ఒక పెద్ద పండగ లాంటిదని చెప్పవచ్చు. ఎందుకంటే ఎప్పుడో సంవత్సరాల క్రితం ఎవరికో మీరు అప్పుగా ఇచ్చిన డబ్బులు ఎంత అడిగినా వాళ్ళు తిరిగి ఇవ్వకపోతే ఇక ఆ డబ్బు రావు అని మీరు పూర్తిగా ఆశలు వదులుకున్న మొండి బాకీలు కూడా ఈ నెలలో శ్రమ లేకుండానే మీ చేతికి వస్తాయి. రావాల్సిన బాకీలు అన్నీ వసూలు అవుతాయి. ఎవరైతే మీ డబ్బులు ఇవ్వాలో వాళ్ళే స్వయంగా మీ ఇంటికి వచ్చి మీ డబ్బులు మీకు ఇచ్చేసి వెళ్తారు. ఇది నిజంగా మీకు ఒక పెద్ద సర్ప్రైజ్. దీనివల్ల మీ బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది. మీకు ఎంతో సంతోషంగా అనిపిస్తుంది. చేతిలో డబ్బులు ఉండటం వల్ల మీకు ఒక రకమైన భద్రత భావం కలుగుతుంది. ఇంతకాలం డబ్బు లేక ఆగిపోయిన పనులన్నీ ఇప్పుడు మీరు చాలా సులభంగా ఎలాంటి టెన్షన్ లేకుండా పూర్తి చేసుకోగలుగుతారు. పిల్లలకైతే వాళ్ళ కిడ్డీ బ్యాంకుల్లో లేదా పొదుపు డబ్బాలో దాచుకున్న డబ్బులు చాలా ఎక్కువగా కనిపిస్తాయి. వాళ్ళకి నచ్చిన బొమ్మలు కొనుక్కోవడానికి ఆ డబ్బులు సరిపోతాయి. పెద్దవాళ్ళకైతే అనుకోని మార్గాల ద్వారా కూడా డబ్బులు చేతికి వస్తుంది. ఇలా ఆర్థికంగా ఈ నెల మీకు ఎంతో అండగా నిలుస్తుంది. అలాగే కొత్తగా ఏదైనా సాధించాలి అనే కలలు కనేవారికి, కొత్త విషయాలు నేర్చుకోవాలని తపన పడేవారికి ఈ నెల ఎంతో అనుకూలమైనది. మీరు ఏదైనా కొత్త పనిని మొదలు పెట్టాలి అనుకుంటే, ఒక కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలి అనుకుంటే దానికి శ్రీకారం చుట్టడానికి ఈ ఆగస్టు నెల సరైన సమయం. చిన్న పిల్లలు కొత్తగా సైకిల్ తొక్కడం నేర్చుకోవాలన్నా, లేదా డ్రాయింగ్, మ్యూజిక్, డాన్స్ లాంటి కొత్త హాబీలు మొదలు పెట్టాలన్నా ఈ నెలలో మొదలు పెడితే వాళ్ళు చాలా త్వరగా నేర్చుకుంటారు. పెద్దవాళ్ళు ఎవరైనా కొత్తగా ఒక వ్యాపారం స్టార్ట్ చేయాలన్నా, లేదా కొత్త ఉద్యోగంలో చేరాలన్నా దానికి ఈ నెల బెస్ట్ అని చెప్పవచ్చు. నూతన కార్యాలకు నాంది పలుకుతారని జ్యోతిష్య శాస్త్రంలో చాలా స్పష్టంగా చెప్పారు. అంటే మీరు ఏ కొత్త పని మొదలుపెట్టినా అందులో మీకు 100% విజయం ఖాయం. కాబట్టి మీ మనసులో ఏదైనా కొత్త పని చేయాలి అనే ఆలోచన ఉంటే దాన్ని ఏమాత్రం వాయిదా వేయకుండా ఈ ఆగస్టు నెలలోనే ధైర్యంగా మొదలుపెట్టండి. అంతా మంచి జరుగుతుంది. ప్రతి మనిషికి తమ జీవితంలో ఒక సొంత ఇల్లు కట్టుకోవాలి, లేదా ఒక మంచి వ్యవసాయ భూమి కొనుక్కోవాలి అనేది ఒక పెద్ద కళ. తులారాశి వారికి ఈ ఆగస్టు నెలలో ఆ కళ నెరవేరే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. భూమికి సంబంధించిన లావాదేవీలు అన్నీ చాలా అనుకూలంగా ఉంటాయి. మీరు ఏదైనా ఇల్లు కట్టుకోవడానికి ఖాళీ స్థలం కొనాలి అనుకున్నా, లేదా మీకున్న పాత ఇంటిని అమ్మి కొత్తగా ఒక పెద్ద అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొనాలి అనుకున్నా ఈ సమయం మీకు చాలా బాగా కలిసి వస్తుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి బిల్డర్లకు కాసుల వర్షం కురుస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. మీరు చూసిన ప్రతి స్థలం మీకు నచ్చుతుంది. అలాగే మీ బడ్జెట్లోనే దొరుకుతుంది. కోర్టులో ఎవరైనా ఆస్తి వివాదాలు ఉంటే అవి కూడా ఈ నెలలో మీకు అనుకూలంగా పరిష్కారమయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సొంత ఇంటి కల ఉన్నవారు ఈ నెలలో దానికి సంబంధించిన ప్రయత్నాలు ముమ్మరం చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఈ నెలలో మీరు సమాజంలో ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులను కలుసుకునే అవకాశం కూడా చాలా ఉంది. ముఖ్యంగా రాజకీయ నాయకులతో, పెద్ద పెద్ద పండితులతో, గురువులతో మీకు పరిచయాలు ఏర్పడతాయి. వాళ్లతో మీరు మాట్లాడడం వల్ల మీ ఆలోచన విధానం పూర్తిగా మారుతుంది. వాళ్ళు తమ జీవిత అనుభవాల నుండి ఇచ్చే సలహాలు మీకు భవిష్యత్తులో ఎంతగానో ఉపయోగపడతాయి. ఒక మంచి గురువును కలవటం వల్ల ఆధ్యాత్మికంగా కూడా మీరు ఎంతో అభివృద్ధి చెందుతారు. వాళ్ళ ఆశీస్సులు పొందటం వల్ల మీ మనసుకు ఎంతో ప్రశాంతత లభిస్తుంది. మనసులో ఉన్న గందరగోళం అంతా తొలగిపోయి జీవితంలో మనం ఏది సాధించాలి అనే ఒక స్పష్టమైన లక్ష్యం మీకు ఏర్పడుతుంది. గొప్ప గొప్ప వ్యక్తులను ఆదర్శంగా తీసుకొని మీరు కూడా భవిష్యత్తులో వాళ్ళలాగా ఎదగాలి అనే ఒక బలమైన కోరిక మీలో కలుగుతుంది. ఇక కుటుంబం గురించి చెప్పాలంటే మీ ఇంట్లో వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా ప్రతిరోజు ఒక పండగలాగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామి నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది. స్త్రీ సౌఖ్యం, సంతాన సౌఖ్యం మీకు మొండిగా కలుగుతాయి. అంటే భార్యాభర్తల మధ్య ఎంతో అన్యోన్యత ఉంటుంది. ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారు. చిన్న చిన్న గొడవలు కూడా రావు. కలిసి గుడికి వెళ్లడం, సినిమాలు చూడటం, షాపింగ్కి వెళ్లడం లాంటివి చేస్తూ చాలా ఆనందంగా గడుపుతారు. మీ పిల్లలు చదువులో కానీ, ఆటల్లో కానీ సాధించే విజయాలు చూసి మీరు ఒక తండ్రిగా లేదా తల్లిగా ఎంతో గర్వపడతారు. మా పిల్లలు ఎంత బాగా చదువుతున్నారో అని అందరికీ సగౌరవంగా చెప్పుకుంటారు. మీ ఇంట్లో ఎప్పుడు నవ్వులు వికసిస్తూనే ఉంటాయి. అంతేకాదు మీ తోబుట్టువులు, అంటే మీ సొంత అన్నదమ్ములు లేదా అక్క చెల్లెల ద్వారా మీకు ఈ నెలలో మంచి లాభాలు చేకూరుతాయి.
అవసరమైనప్పుడు వారు మీకు ఒక కొండంత అండలా నిలబడతారు. మీకు ఏ కష్టం వచ్చినా వాళ్ళు ముందుకొచ్చి సహాయం చేస్తారు. అవసరమైతే ఆర్థికంగా కూడా తమ వంతు సాయం అందిస్తారు. అక్కా చెల్లెలు అయితే మీకు ఇష్టమైన వంటకాలు చేసి పెడతారు. అన్నదమ్ములైతే మీకు ఎంతో ధైర్యాన్ని ఇస్తారు. అన్నా చెల్లెల అనుబంధం ఈ నెలలో మరింత బలపడుతుంది. ఇన్ని మంచి విషయాల మధ్య మీరు గుర్తుంచుకోవాల్సిన ఒక అతి ముఖ్యమైన లక్షణం మీ ధైర్యం. ఈ నెలలో మీరు ఏ పని చేసినా చాలా ధైర్యంగా ముందుకు వెళ్తారు. ప్రతి విషయంలోనూ ధైర్యంగా ముందుకు పోగలరని పండితులు రాశారు. ఒకప్పుడు మీకు భయం వేసి వదిలేసిన పనులు కూడా ఇప్పుడు అత్యంత ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొని వాటిని పూర్తి చేస్తారు. పరీక్షలు అంటే భయపడే పిల్లలు ఈ నెలలో ఎలాంటి భయం లేకుండా పరీక్షలు రాసి మంచి మార్కులు తెచ్చుకుంటారు. స్టేజ్ మీద మాట్లాడాలంటే భయపడేవారు ఇప్పుడు 100 మంది ముందు నిలబడి మైక్లో ఎంతో ధైర్యంగా ప్రసంగిస్తారు. మీలో ఉన్న ఈ కొత్త ధైర్యమే మిమ్మల్ని విజయ శిఖరాలకు చేరుస్తుంది. మీ వెనుక ఎంతో పెద్ద కష్టం ఉన్నా సరే దాన్ని చిరునవ్వుతో ధైర్యంతో ఎదుర్కొంటారు. అయితే మిత్రులారా, ఇక్కడ మీరు చాలా చాలా జాగ్రత్తగా వినవలసిన ఒక పెద్ద హెచ్చరిక కూడా ఉంది. అదే మనం చెప్పుకున్న షాకింగ్ న్యూస్ కి సంబంధించిన మొదటి పాయింట్. ఈ ఆగస్టు నెలలో మీరు ఇతరుల విషయాల్లో అనవసరంగా జోక్యం చేసుకోకూడదు. ఇది మీరు పదే పదే గుర్తుంచుకోవాల్సిన విషయం. ఎవరి గొడవల్లోనూ మీరు తలదూర్చకండి. ఉదాహరణకు మీ స్నేహితులు ఇద్దరు ఏదో చిన్న విషయానికి గొడవ పడుతున్నారనుకోండి. మీరు వెళ్లి వాళ్ళిద్దరిని కలపాలని ప్రయత్నం చేస్తే వాళ్ళిద్దరూ ఒకటైపోయి చివరకు మీదే తప్పు అని మీ మీదకు వస్తారు. మీ మంచి మనసుతో ఎవరికైనా సహాయం చేయాలి అని, వారి సమస్యలను తీర్చాలని మీరు వెళితే చివరకు అది మీ మెడకే చుట్టుకునే ప్రమాదం ఉంది. మీ మీద లేనిపోని నిందలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ పనిని మీరు చేసుకుంటూ ఎవరైనా మీ దగ్గరికి వచ్చి సలహా అడిగితే మాత్రమే చెప్పడం మంచిది. అనవసరంగా ఇతరుల పంచాయతీల్లోకి, పక్కింటి వాళ్ళ వ్యవహారంలోకి వెళ్ళకండి. ఎవరు ఏమైనా అనుకోనివ్వండి, మీరు మాత్రం మౌనంగా మీ పనిని మీరు చేసుకుంటూ వెళ్ళిపోవడమే ఈ నెలకు శ్రీరామ రక్ష. ఇక జాగ్రత్త పడవలసిన రెండో విషయం ఏమిటంటే, ఈ నెలలో మీకు డబ్బు బాగా వస్తుంది కదా అని, చేతిలో చాలా పైసలు ఉన్నాయి కదా అని ఇష్టానుసారంగా ఖర్చు పెట్టకండి. ఎందుకంటే ఆదాయంతో పాటు ధన వ్యయం కూడా అధికంగానే ఉంటుంది అని పుస్తకంలో స్పష్టంగా రాసి ఉంది. అనవసరమైన వస్తువులు కొనడం, పక్క వాళ్ళు కొన్నారని మనం కూడా విలాసాల కోసం ఖరీదైన ఫోన్లు, బట్టలు కొనడం లాంటివి చేస్తే తర్వాత అవసరానికి డబ్బులు లేక మీరు ఇబ్బంది పడవలసి వస్తుంది. ముఖ్యంగా ఆడంబరాలకు పోయి డబ్బులు వృధా చేయకండి. పిల్లలు కూడా తమకు ఏది అవసరమో అదే కొనుక్కోవాలి, కానీ అనవసరమైన ఆట బొమ్మల కోసం పేరెంట్స్ ను ఇబ్బంది పెట్టకూడదు. ఇంట్లో చిన్న కిడ్డీ బ్యాంక్ పెట్టుకుని రోజు కొద్దిగా డబ్బు దాచుకునే అలవాటు చేసుకుంటే ఈ ధన వ్యయం అనే సమస్య నుండి చాలా సులభంగా బయటపడవచ్చు. పొదుపు అనేది ఈ నెలలో మీరు నేర్చుకోవాల్సిన అతిపెద్ద పాఠం. ఇప్పుడు మనం ఆగస్టు నెలలో మీకు అనుకూలంగా ఉండే అద్భుతమైన రోజులు మరియు మనం టైటిల్లో చెప్పుకున్న జాగ్రత్త పడవలసిన ఆ డేంజర్ రోజుల గురించి కూడా తెలుసుకుందాం. మీరు ఏదైనా కొత్త పని మొదలు పెట్టాలన్నా, కొత్త బట్టలు లేదా వస్తువులు కొనుక్కోవాలన్నా, ఎక్కడికైనా సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు చేయాలన్నా, ముఖ్యమైన కాగితాల మీద సంతకాలు చేయాలన్నా ఆగస్టు నెలలో 3, 4, 5, 11, 13, 14, 18, 23, 30, 31 తేదీలు మీకు చాలా అద్భుతంగా కలిసి వస్తాయి. ఈ తేదీలలో కళ్ళు మూసుకొని ఏ మంచి పని చేసినా అది ఎలాంటి ఆటంకాలు లేకుండా 100% విజయవంతంగా పూర్తవుతుంది. దేవుడి ఆశీస్సులు ఈ రోజుల్లో మీ మీద పూర్తిగా ఉంటాయి. ఇక మనం మన వీడియోలో టైటిల్లో చెప్పుకున్న ఆ షాకింగ్ ఫలితాలు ఇచ్చే ప్రతికూల రోజుల గురించి తెలుసుకుందాం. ఆగస్టు నెలలో 7, 8, 9, 16, 20, 25, 27, 28 తేదీలలో మీరు అత్యంత అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా ఈ తేదీలలో ఎక్కడికైనా ప్రయాణాలు చేసేటప్పుడు, కార్లు లేదా బైకులు నడిపేటప్పుడు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. అతివేగంగా అస్సలు వెళ్ళకూడదు. అలాగే ఎవరితోనూ వాదనలకు దిగకూడదు. మీ కోపాన్ని పూర్తిగా అదుపులో ఉంచుకోవాలి. ఈ రోజుల్లో ఎవరైనా మిమ్మల్ని కావాలని కోప్పడేలా చేసినా సరే మీరు చాలా ప్రశాంతంగా ఒక్క మాట కూడా మాట్లాడకుండా నవ్వుతూ అక్కడి నుండి వెళ్ళిపోవడం ఉత్తమం. ఈ ప్రతికూల రోజులలో ఎలాంటి కొత్త నిర్ణయాలు తీసుకోకండి. డబ్బులు ఎవరికి అప్పుగా ఇవ్వకండి. అలాగే పెద్ద పెద్ద కొనుగోలు కూడా చేయకండి. కేవలం మీ రోజువారీ పనులను మాత్రమే ప్రశాంతంగా చేసుకోండి. ఈ రోజుల్లో మీ మనసు ఎంత ప్రశాంతంగా ఉంచుకుంటే అంత మంచిది. ముఖ్యంగా ఈ 5-6 రోజులు దాటితే చాలు, మళ్ళీ మీకు అంతా మంచి జరుగుతుంది. కాబట్టి కాస్త ఓపిక పట్టండి. మరి ఈ ప్రతికూల రోజుల్లో వచ్చే చిన్న చిన్న ఇబ్బందులను దాటడానికి మరియు ఈ ఆగస్టు నెల అంతా అద్భుతమైన లాభాలు పొందడానికి కొన్ని సులభమైన పరిహారాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. పరిహారాలు అనగానే మీరేదో పెద్ద పెద్ద పూజలు, యాగాలు చేయాల్సిన అవసరం లేదు.
ప్రతి ఒక్కరూ తమ ఇంట్లోనే చాలా సులభంగా చేసుకునే పనులే ఇవి. మొదటిగా, మీకు డబ్బు ఎక్కువగా ఖర్చు అవుతుంది, అనవసరమైన ఖర్చులు వస్తున్నాయి అని అనిపిస్తే ప్రతి శుక్రవారం సాయంత్రం మీ ఇంట్లో ఉన్న దేవుని గదిని శుభ్రంగా తుడుచుకొని లక్ష్మీదేవి పటానికి ఒక చిన్న ఎర్రటి పువ్వు పెట్టి స్వచ్ఛమైన ఆవు నెయ్యితో కానీ లేదా నువ్వుల నూనెతో కానీ ఒక దీపం వెలిగించండి. ఒక 10 నిమిషాలు కళ్ళు మూసుకొని కింద కూర్చొని ప్రశాంతంగా దేవుడిని ప్రార్థించండి. అమ్మవారిని తలుచుకొని నమస్కారం చేసుకోండి. ఇలా చేయడం వల్ల లక్ష్మీ కటాక్షం కలిగి మీ ఇంట్లో డబ్బు నిలుస్తుంది, వృధా ఖర్చులన్నీ ఆగిపోతాయి. రెండవది, మీకు ఎవరితోనైనా గొడవలు అవుతున్నట్లు అనిపించినా, మీ మనసులో ఏదో తెలియని ఆందోళన ఉన్నా ప్రతి సోమవారం ఉదయం స్నానం చేసిన వెంటనే మీ ఇంటి దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్లి శివలింగానికి ఒక చెంబుడి నీళ్లతో అభిషేకం చేయండి. శివుడికి నీళ్లు పోసి ఓం నమః శివాయ అని మనసులో జపించుకుంటే మీ మనసులో ఉన్న భయాలు, ఆందోళనలు అన్నీ తొలగిపోయి చాలా ప్రశాంతత వస్తుంది. మీరు తీసుకునే నిర్ణయాలు అన్నీ సరైన దారిలో ఉంటాయి. ప్రతిరోజు ఉదయం మీ ఇంటికి వచ్చే పిచ్చుకలు, కాకులు లాంటి పక్షులకు కొన్ని గింజలు లేదా కొద్దిగా బియ్యం, అలాగే చిన్న గిన్నెలో కొంచెం నీళ్లు పెట్టండి. అలాగే వీధిలో ఉండే కుక్కలకు ఏవైనా బిస్కెట్లు గాని, మిగిలిపోయిన అన్నం గాని పెట్టండి. ఆవులకు అరటి పండ్లు లేదా పచ్చి గడ్డి తినిపించండి. ఇవేవి కష్టమైన పనులు కావు, కానీ ఇలా చేయడం వల్ల మీ జాతకంలో ఉన్న గ్రహ దోషాలన్నీ పోయి మీకు అదృష్టం వరిస్తుంది. మూగజీవుల దీవెనలు మీకు ఎంతో మేలు చేస్తాయి. చివరగా, ఇంట్లో ఉన్న పెద్దలను, గురువులను, తల్లిదండ్రులను ఎల్లప్పుడూ గౌరవించండి. వాళ్ళ మాట వినండి. పండుగ రోజుల్లో లేదా మీ పుట్టినరోజు నాడు వాళ్ళ పాదాలకు నమస్కరించి ఆశీస్సులు తీసుకోండి. వాళ్ళ చల్లని దీవెనలు మీకు ఎల్లప్పుడూ ఎంతో రక్షగా నిలుస్తాయి. ఈ చిన్న చిన్న పనులు చేయటం వల్ల మీరు పెద్ద పెద్ద కష్టాల నుండి చాలా సులభంగా బయటపడవచ్చు. ఈ వీడియోను చివరి వరకు వీక్షించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ వీడియోలో తెలియజేసిన అంశాలు మీ జీవితానికి మార్గదర్శకంగా, ఆధ్యాత్మికంగా మరియు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేలా ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పరమేశ్వరుని కృపా కటాక్షాలు, శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం మీకు, మీ కుటుంబ సభ్యులకు ఎల్లప్పుడూ ఉండాలని, మీ జీవితంలో ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆనందం, శాంతి, విజయాలు నిత్యం వెల్లివిరవాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తున్నాను. ఇంతటితో ఈ వీడియోను ముగిస్తున్నాను. సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్తాన సుఖినో భవంతు. ధన్యవాదాలు. ఓం ఐం హ్రీం